నెలాఖరులోగా రైతు భరోసా రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి రైతులకు వ్యవసాయ పనిముట్ల పంపిణీ అంటూ ఈ నెలాఖరులోగా వస్తుందట. ఏ నెలాఖరులోగా అప్పట్లోగా ఎప్పుడు చెప్పారు మీరు? ఎప్పుడు ఇవ్వాలి? ఇస్తారా? మీతో అవుతుందా? అంటే మొన్న ఈ ఫస్ట్ రాగానే ఇక సాలరీస్ ఇచ్చేది ఉంటుంది, ఈ 10 తారీఖు దాకా ఈ బిజీ ఉంటుంది అనుకుంటే ఇక దీన్ని కాస్త తీసుకుపోయి మళ్ళీ నెలాఖరికి పెట్టిరు ముడి. ఈ నెలాఖరికి పెట్టి ఏం చేసిర్రు? ఇక ఈసారి చాలా మందికి కోత పెట్టే ప్రయత్నం చేస్తారు, చాలా మందికి కడి చేస్తారు, ఇస్తలేరు అందరికి. సాగు చేసే ఎకరానికి మాత్రమే అని చెప్పేసి రిపోర్ట్ రాపిచ్చి ఏఈఓల మీద ఎట్లాంటి ఒత్తిడి తీసుకొస్తున్నారంటే కుదిరితే వీలైనంత మట్టుకు తగ్గించండి అని టార్గెట్ పెట్టిరు. తెలుసా మీకు ఇది? రైతులకు మంచి చేద్దాం, రైతులకు ఉపయోగపడేది చేద్దాం, రైతులకి వీలైతే ఓ 1000 రూపాయలు ఎక్కువ ఇద్దామని కాదు. ఎవరికైతే తగ్గించే అవకాశం ఉంటుందో వాళ్ళది ఇంకా తగ్గించండి, అప్పుడు మాత్రమే వాళ్ళకి రైతు బంధు వేద్దాము, రైతు భరోసా వేద్దాం అని చెప్పేసి అంటున్నారట. ఒక్కసారి చూడండి, వీళ్ళు చెప్పేది నెలాఖరులోగా అంటారు కదా, వాళ్ళు చాలు చేస్తారు అప్పుడు. ఇక అది కొనేలేదు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అప్పుడు కొనేలేదు ఎప్పుడు, ఎందుకంటే వీళ్ళని నమ్మేటట్టు అనిపించదు ఓసారి. ఇక ఈ నెలాఖరులోగా రైతు భరోసాని నిధులు రైతు ఖాతాల్లో జమ చేస్తామని రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి తెలిపారు. ఒక నెల రోజుల నుంచి ఊరిస్తున్నారు ఇట్లా, ఇగో వచ్చే అగో పులి అన్నట్టు అయిపోయింది. మళ్ళీ కొంతమంది ఛానల్స్ కూడా పనికి మాలినోళ్ళు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉంటే చెప్పాలి, లేకపోతే చెప్పొద్దు. వాళ్ళకు ఫండ్స్ లేవు, ఇవ్వలేరు, ఇవ్వాలన్న ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎన్నికలు ఉంటే వేద్దామని వాళ్ళు అనుకుంటుంటే వీళ్ళు మాత్రం ఇగో రైతు భరోసా, వచ్చే వారం రైతు భరోసా, సంక్రాంతికి రైతు భరోసా, సంక్రాంతి లోపు రైతు భరోసా, ఇవన్నీ చెప్పారు. నేనేమన్నా ఈ ఫస్ట్ తర్వాత జీతాలన్నీ పే చేసినాక పెండింగ్ అన్ని కూడా క్లియర్ అయిపోయిన తర్వాత, అంటే ఏ నెలకు ఆ నెల ఇవ్వాల్సిన అన్ని పెన్షన్లు అవి అన్ని క్లియర్ అయినాక అప్పుడు ఇస్తారు. దానికి ఇంకా టైం పడుతుంది, బట్ జనవరిలో మాత్రం వచ్చే అవకాశం ఉందని చెప్పినాం మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఇక్కడ వీళ్ళు జనవరి చివరికి స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. అంటే ఏ మార్చుకో ఏ ఏప్రిల్కో పోతుంది అన్నట్టు. అది ఇంత ఒక ఎకరంకు 2 ఎకరాలకు, ఎందుకంటే మనకు ఎరక కదా ఇలా సంగతి. ఒక ఎకరంకి ఇచ్చో 4 రోజులు ఆపుతారు, 2 ఎకరాలకి ఇచ్చి మళ్ళీ 4 రోజులు ఆపుతారు, వీళ్ళకి చేతగాక. అయితే ఇక్కడ ఈ నెలాఖరులోగా రైతు భరోసా నిధులు రైతు ఖాతాల్లో జమ చేస్తామని రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి తెలిపారు. మండల కేంద్రంలో రైతు వేదికలో రాష్ట్ర ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద వెర్మి బెడ్స్, బీ హైవేస్, 169 ప్లాస్టిక్ కిట్స్ ను గడ్డ మల్లయ్యగూడ, చౌదర్పల్లి, మొండి గౌరెల్లి గ్రామాల రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి వినియోగం తక్కువగా ఉండే కూరగాయల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన 3 గ్రామాల్లో గణనీయంగా కూరగాయల సాగు పెరిగిందని వివరించారంటూ వీళ్ళు ఏం చేయబోతున్నారు చెప్పాలనా? ఈ రైతు భరోసాని ఎగ్గొట్టడానికి వేరే పంటల వైపు మళ్లిస్తూ వాడిని నాశనం పట్టాలి. ఇక్కడికి వెళ్ళి అంటే వాడు ఇంకో పంట వేసి అది సరిగా వండక మరోసారి వేయద్దు, ఒకసారి ఖాళీ ఉంటే వాళ్ళకి పైసలు ఇచ్చుడు తప్పాలి. ఇట్లా వీళ్ళ ప్రయత్నం చూడుర్రి. ఇంకా దారుణం ఏంటి చెప్పాలనా? నీళ్లు తక్కువ తీసుకునేటువంటి పంట అంటే మీకు నీళ్ళు ఇచ్చుడు చేత కాలేదు అన్నట్టు. కాళేశ్వరం ఇప్పుడు చేత కాలేదు, తద్వారా నీళ్ళు ఇచ్చుడు చేత కాదు అన్నట్టు. ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇవ్వస్తేనేమో ఏం కాదు, ఏ పంట వేసుకోరని చెప్పొచ్చు. కానీ నీళ్లు తక్కువ ఉండేటువంటి పంట, నీళ్ళకి ఏదైతే అవసరం పడుతుందో మీకు తక్కువ అవసరం ఉండేటువంటి పంట వేసుకోండి, కూరగాయలు లాంటివి. సో దానివల్ల మనము కొంత నీళ్ళు ఇచ్చుడు తప్పుతుంది అనే ఒక భావనలో ఉన్నారు తప్ప ఎట్లా ఎక్స్ట్రా ఇద్దాం, ఎట్లా తీసుకుందాం, ఎట్లా చేద్దాం అని కాదు. ఉన్న దాంట్లో ఎట్లా కథం పడదాం, ఎట్లా తగ్గించుకుందాం. దాంతో ఇక ఆయన ఎక్కువ సాగు చేయలేడు కదా. ఇప్పుడు వరి పంట ఏమున్నది, కొంత పని కష్టమే, ఒకప్పట్లాగా కష్టం కాదు అది. వరి అనేది ఒకప్పట్లా కష్టం కాదు. ఇప్పుడు కొంత సులభం అయిపోయింది, కొంత వెసులుబాటు వచ్చింది. ఎందుకంటే మిషనరీస్ వచ్చినాయి, కట్ చేసే మిషన్లు వచ్చినాయి, తీసేటి వచ్చినాయి, అన్ని వచ్చేసినాయి. సో పెద్ద కష్టం కాదు, బట్ కొంత కష్టం. ఒకప్పట్లాగా ఉంటే అంతకడం పంట పండియకపోదురు. అయితే ఇక్కడ ఏంటంటే ఎక్కువ మట్టుకు వేయాలంటే ఇది కూరగాయలు ఇవన్నీ కష్టం కాబట్టి ఏదో కొంత వేస్తారు. కొంచెమే ఒక 10 ఎకరాలు ఉన్న రైతు 4 ఎకరాలు 5 ఎకరాలు వేయగలుగుతాడు, అంతకంటే ఎక్కువ చేయలేడు, సాగు చేయలేరు. సో అందుకోసానికి రైతు భరోసా ఇచ్చుడు తగ్గుతుంది, నీళ్ళు ఇచ్చుడు తగ్గుతుంది, లొల్లి తగ్గుతుంది, కరెంట్ ఇస్తలేరని లొల్లి పోతుంది. ఎక్కడికి వెళ్ళి ఇక రైతులంతా ప్రభుత్వాన్ని బదనాం చేసుడు తగ్గుతుంది అనే ఉద్దేశాన్ని పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఎట్లా కట్ చేయాలి, ఎట్లా తగ్గియాలనే ఉద్దేశంతో మొత్తానికి ప్రత్యామ్నాయ పంటలు అని చెప్తూ ఒకనాడు వరేస్తే ఊరే అన్నోళ్ళు కూడా ఉన్నారు, ఆ దొంగలు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి కూడా మనం గతంలో చాలాసార్లు మాట్లాడినాం. అయితే ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించి ఎక్కడికెళ్ళి సాగును తగ్గించి తద్వారా రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా అమౌంట్ ని ఎగ్గొట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. అంటే తక్కువ చేసి ఇచ్చేద్దాం ఇక, ఎందుకంటే పెంచిరు కదా, 1000 రూపాయలు పెంచి అనేది గొప్పగా చెప్పారు కదా, 5,000 6,000 చేసిరు కదా. సో 6,000 చేసినందుకు ప్రతి ఒక్కో ఎకరం తగ్గిస్తే గది గాడికి వచ్చే కదా లెక్క. ఇప్పుడు 5 ఎకరాలు ఉన్న రైతుకి 3 ఎకరాలకు 4 ఎకరాలకు ఇచ్చి 1 ఎకరం నువ్వు పంట పండిస్తావు, సాగు చేస్తావు కాబట్టి నీకు ఇయ్యని పెట్టిండు అనుకో, గది గాడికే వచ్చే కదా. ఇప్పుడు ఇదే వీళ్ళు చేసే ప్రయత్నం కూడా వీళ్ళు ఇప్పుడు ఇవన్నీ చూసిరా ఇంకేమంటారు, వర్మి బెడ్స్, బీ హైవేస్, 169 ప్లాస్టిక్ కిట్స్ అనుకుంటా ఇవన్నీ కొత్తగా సబ్సిడీలని, వ్యవసాయ పనిముట్లని, పరికరాలని ఎందుకు వస్తుందో తెలుసా ఇప్పుడు ఇవన్నీ. దాని గురించి తగ్గాలి, దాని గురించి మాట్లాడద్దంటే దీన్ని చూపెట్టాలి. అంటే ఇగో చూడుర్రి, ఇగో ఇవి ఇస్తున్నాం కాబట్టి అది ఇవ్వకున్నా సరే అని వాళ్ళతో అనిపించేటట్టుగా. గతంలో ఇవన్నీ బంద్ అయినాయి, కానీ రైతు బంధు ఒకటి వస్తుండే, అన్ని బంద్ అయిపోయినాయని చెప్పారు. అట్లా ఇప్పుడు ఏంటంటే ఇవి ఇచ్చినట్టు చేసి అది బంద్ చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు, అంతే జరుగుతుంది అది.